ఎస్ఐట్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం గ్రామ దేవత శ్రీ రూపులమ్మ తల్లి అమ్మవారి 136వ జాగరణ మహోత్సవం సందర్భంగా సొల్లేటి నరసింహారావు జ్యోతి దంపతుల ఆధ్వర్యంలో భక్తుల ఆర్థిక సహకారంతో సుమారు 100 కేజీల సారీ చీరను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు సారీ సమర్పకులు మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రూపులమ్మ జాగరణ తీర్థ మహోత్సవం నానిశెట్టి మణికంఠ, సాయిరాం, పాబోలు వినోద్ ఆలయ ధర్మకర్తలు భక్తుల సహాయ సహకారాలతో ఎంతో వైభవంగా నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే చాలా సంవత్సరాల తర్వాత అమ్మవారికి చీర సారీ సమర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బాబా, రాకేష్, బద్రీష్, కిరీటి, మణికంఠ, సాయిరాం, వినోద్, చిన్న, సిర్ఫూర్ కృష్ణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతర మహోత్సవాలు 136వి జరుగుతుంది. నారాయణ వాళ్ళ సన్స్ ఇద్దరు దీంట్లో పూనుకొని బాగా చేయాలని అనుకున్నారు. నిన్న బాగా చేయించారు. అన్ని ప్రోగ్రాలు పెట్టి అన్ని రకాలుగా రూపులమ్మ తల్లి అమ్మవారికి, గ్రామదేవతకి అన్ని రకాలుగా సహసహకారాలు అందించి వారు పాల్గొని చాలా ఘనంగా రూపులమ్మ తల్లి జాతరని జరిపించడానికి కోరుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం మేము వినాయకుడి గుడి కాడి నుంచి రూపులమ్మ అమ్మవారి తల్లికి సారా, చీర, పసుపు, కుంకుమ, స్వీట్స్, అన్ని ప్రసాదాలు అన్ని కట్టి సారి పెట్టాము. అందరి సహకారాలతో పెట్టామండి. సారి దగ్గర 100 కేజీల స్వీట్ వచ్చిందండి. అలాగే చలివిడి, పొంగడాలు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు, అన్ని రకాలుగా గాజులు అందరూ ఇచ్చారండి. అలాగే వచ్చే సంవత్సరం ఇంతకు 10 ఇంతలు రావాలని కోరుకుంటున్నామండి. కోరుకుంటూ వచ్చిన ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో బాగుండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై రూపులమ్మ అమ్మవారి. చాలా చక్కగా చాలా సంతోషంగా చాలా జాతర చేయడం చాలా ఆయన మా కోరిక ఎలాగైనా సరే మేము చేయాలని అనుకుంటున్నాము. కానీ ఈ సంవత్సరం అందరి ఆశీర్వాదాలతో ఈ సంవత్సరానికి మాకు అవకాశం ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా ఉత్సవంలో ఎలాగో సహాయంగా గొప్పగా మంచి ప్రోగ్రాం చేసి మన జాతర మన ఇక్కడ మన స్టేట్లో కానీ లేదంటే ఎక్కడ మన జిల్లాలో కానీ అవుతుందని దాన్ని పొలాలు దీన్ని సాగించడం వల్ల చాలా అందరికీ కూడా ధన్యవాదాలు. గ్రామదేవత రూపం కలిగి గ్రామదేవత రూపం కలిగి నాకు తెలిసింది గత 10-15 సంవత్సరాల నుంచి కూడా మన తల్లికి దారి ఇవ్వడం జరగలేదు. నిన్న జాగరం లక్ష్మవారం ప్రతి సంవత్సరం లక్ష్మవారం నైటు జాగరం జరగడం, తర్వాత శుక్రవారం తల్లికి తీర్థ ప్రసాదం సేకరించడం, తల్లికి పన్ను ఫలాలు ఇచ్చుకోవడం జరుగుతుంది. అయితే శారీ ఇవ్వడం అన్నది నాకు తెలిసింది 10-15 సంవత్సరాల కాలం నుంచి కూడా మన తల్లికి గ్రామదేవతకి శారీ ఇవ్వలేదు. నాకు 4 రోజుల క్రితం సురేష్ నరసింహ గారు, మా అల్లుడు సురేష్ నరసింహ గారి దంపతులు నన్ను అడిగారు, బాబా గారు మన రూపం కలిగి సాధిస్తాం అనుకున్నాం, మీ గురించి సహాయ సహకారాలు మాకు కావాలండి అన్నారు. తప్పకుండా అండి, మీతో పాటు నేను ఉంటాను. మన గ్రామదేవతకి ఇచ్చుకుంటే గ్రామ ప్రజలందరూ కూడా
పోతుంది. ఆ తల్లి దీవెనతో మన గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్య ఐశ్వర్యవంతులై సుఖ శాంతులతో గుర్తిస్తారని నేను ఆశించి నా వంతు నేను సహాయ సహకారం అందించాను. లక్ష్మణు దంపతులు, జ్యోతి నరసింహ దంపతులకి. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా తల్లికి సారి ఇవ్వాలని సంకల్పం నాకు ఉంది. వీళ్ళందరూ సహాయ సహకారాలతో కూడా ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఎలా జరిగిందో లక్ష్మీవారం నైట్ జాగరం, ఆ విధంగా జాగరం తర్వాత ఈరోజు తల్లికి మన గ్రామదేవత రూపం తల్లికి సారి ఇవ్వడం జరిగింది. ఆ సారి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా రెట్టింపుతో వచ్చే సంవత్సరం ఇంకా రెట్టింపుతో ఇవ్వాలని నా సంకల్పం. అందుకే మీ సహాయ సహకార భక్తుల సహాయ సహకారాలతో నా వంతు సహకారం ఉంటుంది. నేను నిలబడతాను. కాబట్టి తల్లికి వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా జాగరం ఉండి సారి ఉండి ఇవ్వాలని నా కోరిక. కాబట్టి మా తల్లి జాగ్రత్త మన తల్లి మన గ్రామ ప్రజలందరూ